చిన్న కథ. తప్పిన గండం. నీలయ్య అనేవాడు రాజుగారి భవనంలో బట్టలు ఉతుకుతుండేవాడు. వాడికి రాత్రి వేళల్లో రకరకాల వేషాలు ధరించి నగర సంచారం చేయడం సరదా. ఒకనాడు వాడు మారువేషంలో ఉన్న రాజు ఒకే వీధిలో ఎదురుపడ్డారు. మునివేషంలో ఉన్న రాజును చూసి నీలయ్య, "ఎక్కడికి పోతున్నావు ఈ అర్ధరాత్రి వేళ?" అని గంభీరంగా ప్రశ్నించాడు. "సత్రానికి నాయనా" అన్నాడు రాజు. "సత్రానికా, దొంగతనానికా? నీలాంటి వేషాల్లో ఉన్నవాళ్ళు దొంగతనాలు చేస్తుంటారని నాకు తెలుసు. అందుకే రాత్రి వేళల్లో ఇలా తిరుగుతుంటాను" అన్నాడు నీలయ్య. "క్షమించండి, మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను" అన్నాడు రాజు. "నేను ఈ దేశపు రాజుని" అన్నాడు నీలయ్య మీసాలు దువ్వుకుంటూ. "చిత్తం, ఇక నుంచి రాత్రిళ్ళు ఇలా తిరగను" అని లోలోన మండిపడుతూ రాజు అక్కడి నుంచి కదిలాడు. నీలయ్య గుండె జల్లుమనింది. నడకను బట్టి ఆ ముని రాజని నీలయ్య పోల్చుకున్నాడు. వాడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. వాడు రాజుతో, "క్షమించండి స్వామి, తమ తపశ్శక్తిని పరీక్షించగోరి అలా మాట్లాడాను. నేను రాజుగారి రజకుణ్ణి. తమరు దివ్య దృష్టితో గ్రహించారు. ఈ మూర్ఖుణ్ణి క్షమించండి" అంటూ రాజు కాళ్ళ మీద పడ్డాడు. అంత కోపంలో ఉన్న రాజు వాడి సమయస్ఫూర్తికి నవ్వుకొని వదిలేశాడు. నీలయ్య మారువేషాలు వేయడం మానేశాడు.